శ్రీ గరుడ పురాణంలో ఆచారకాండంలో 4వ స్నానమైన యోగిక స్నానం చూద్దాం. ఈ యోగిక స్నానాన్ని ఆత్మ స్నానం అంటారంట, లేదు పరమాత్మ స్నానము, ధ్యాన స్నానం అని కూడా పిలుస్తారంట. ఈ యోగిక స్నానం ఏమంటున్నారు, ఇంతకు ముందులాగా ఏదో నీళ్లు చల్లుకోవడం, భస్మం చల్లుకోవడం అలా కాకుండా కేవలము మనము ఆత్మతోనే స్నానం చేయడం అంట. అందుకని ఏమంటున్నారు, ఆత్మ స్నానము, పరమాత్మ స్నానము, ధ్యాన స్నానం అని కూడా దీన్ని అంటున్నారు. అంటే ఇందులో ఏం చేయాలట, మనం యోగాభ్యాసం చేస్తూ శ్రీహరినామాన్ని జపించాలంట. అది ఏమన్నా నచ్చు, వాసుదేవ, ఓం నమో నారాయణ ఏదో అని చెప్పి ఆ స్వామి నామాన్ని చేస్తూ అప్పుడు స్నానం చేసినట్లు మనం మానసికంగా ఊహించుకోవాలంట. అలా చేయడాన్ని యోగిక స్నానం అంటారంట. అయితే ఏమంటున్నారు, యోగంలో 8 మార్గాలు ఉంటాయంట. వాటిని అష్టాంగ మార్గాలు అంటారంట. అవే ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, సమాధి, ధారణ, యమము, నియమము, ఆసనం అని. ఈ 8లో ఏదో ఒక దాన్ని మనం చేస్తూ, ఏదో ధ్యానం చేస్తూ అలా స్వామివారిని తలుచుకుని మానసికంగా స్నానం చేసాము అనుకోవడమే ఏమంటున్నారు, యోగిక స్నానం అంటారట. ఈ యోగాభ్యాసం అనేవట ఎవరైతే పూర్తిగా శిక్షణ పొంది ఉన్న గురువులు ఉన్నారో ఆ గురువుల దగ్గరే నేర్చుకొని అలాగే సరిగ్గా చేసుకుంటూ వెళ్ళాలంట. సరిగ్గా మనం చేయలేదా మనకి రోగాలు పోవడం అటుంచి ఇంకా రోగాలు కూడా వచ్చేస్తాయంట. అందుకని సరి అయిన శిక్షణ ఉన్న గురువుల దగ్గరే మనం ఈ యోగాభ్యాసాన్ని నేర్చుకోవాలంట. ఈ యోగాభ్యాసం కనుక మనం సరిగ్గా చేస్తే ఏమవుతుందంట, ఈ లోకంలోనూ సుఖం ఉంటుందంట, ఆ తర్వాత పరలోకంలో కూడా సుఖాన్ని పొందుతామంట. ఇక్కడ మనం తినడం ఎంత శరీరానికి అవసరం అనేది తెలుసుకొని తినాలంటున్నారు. ఎక్కువగా తినినా అది మంచిది కాదు, అలాగని అసలు తినకపోయినా మంచిది కాదు. అందుకని ఆహారం ఎలా తీసుకోవాలంటారు, మన కడుపు మనకున్న ఆకలిని సగభాగం చేస్తే ఆ సగము నిండేటట్టు అన్నం తిని ఇంకొక సగంలో ఇంకో సగం అంటే పావు వరకు నీళ్లు తీసుకొని స్వీకరించడం, అలాంటి దాన్ని ఆహారం తీసుకోవడం అని లెక్క వస్తుంది. తప్పితే కడుపులో ఏదో నచ్చినాయి కదా అని విపరీతంగా తినేయడం, నచ్చలేదు కదా అని అస్సలు తినకుండా ఉండడం, ఇలా చేస్తే ఏమవుతుంది, ఆరోగ్యం పాడైపోతుంది అనమాట. అయితే కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు కదా. ఇక్కడ ఏం చెప్తారంటే కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే సరిపోదు, దాంతోపాటు మనం శ్రీమన్నారాయణ స్మరణ కూడా చేయాలంట. నామస్మరణ చేస్తేనే అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. తప్పితే కేవలం ఏదో శ్వాసని గమనిస్తే సరిపోతుందా అంటే అలా చేయడం వలన ఏమి మనకి మంచి గతులు రావని చెప్పేసి గరుత్మంతుడికి శ్రీహరి ఈ గరుడ పురాణంలో చెప్పారంట. ఈ యోగిక స్నానం చేయాలనుకున్నప్పుడు మనం ధ్యానం చేస్తూ ఆ భగవంతుడిని మనసులో తలుచుకుంటూ అప్పుడు మనం స్నానం చేస్తున్నట్లుగా భావిస్తే అప్పుడు ఏమవుతుందట, యోగిక స్నానం అవుతుందంట. శ్రీహరి నామం చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఆ నామస్మరణ వలన మనకున్న పాపాలు కూడా తొలగిపోతాయంట. ఇప్పుడు హరినామస్మరణ చేయడం వలనంట అవి ఎలా జరుగుతాయో ఏంటో మనకే తెలియకుండా మన లోపల లేకపోతే మన సాంసారిక బంధాల్లోనూ చాలా మార్పులు వస్తాయంట. దానివల్ల ఏమవుతుంది, మనం ఈజీగా ఈ సంసారాన్ని దాటుతామన్నమాట. దాటి హరి అని ఆ హరిపాదాల్లోనే మనం చేరుకోగలుగుతామంట. అందుకని ధ్యానం చేస్తూ హరినామస్మరణ కూడా చేస్తే ఆ హరి యొక్క దర్శనం మనకి దొరుకుతుందని చెప్తున్నారు.